హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజటి వీడియోలో పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలి అని అడిగినప్పుడు, లేదా మనకు తినాలనిపించినా ఇలాంటి ఒక స్వీట్‌ని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ స్వీట్ అనేది నేను మైదా వాడకుండా చేశాను. అది ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఎంత బాగున్నాయో. జ్యూసీగా, పైనుండి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా, స్పాంజీగా చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. సో నేనిక్కడ ఒక 2 గంటల ముందు ఒక కప్పు బియ్యాన్ని నానబెట్టుకున్నాను. సో తర్వాత ఇది మినపప్పు అండి. ఇది ఒక కప్పు కంటే కొంచెం తక్కువ, అంటే ముప్పావు కప్పు దాకా నానబెట్టుకున్నాను. వీటిని బాగా వాష్ చేసుకొని ఒక 2 గంటలు మంచిగా నానిన తర్వాత ఇలా చిన్న మిక్సీ జార్లోకి ఇట్లా వేసుకొని, ఇందులో వాటర్ ఎక్కువ వేయకూడదండి. ఒక టీ గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ మాత్రమే వాటర్ అయితే వేసాను. ఈ రకంగా స్మూత్‌గా పిండి అనేది మిక్సీ పట్టుకోవాలి. ఎక్కడ కూడా మనకు బరకగా ఉండకూడదండి. స్మూత్‌గా ఇట్లా పట్టేసుకోవాలి పిండి అయితే. ఒకసారి పట్టింది ఒక బౌల్‌లో వేసుకున్నాను. మళ్ళీ మిగతాది కూడా ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసి ఈ రకంగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూడండి పిండి ఈ రకంగా ఉండాలి టెక్స్చర్ అయితే. ఇలా సాఫ్ట్‌గా చాలా బాగుంది కదా! నెక్స్ట్ ఇక్కడ నేను కలర్ కోసం బీట్రూట్ తురుము తీసుకుంటున్నాను, కొంచెం కలర్‌ఫుల్‌గా ఉండడానికి. సో మీరు కావాలంటే ఏదైనా ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. సో నేనిక్కడ బీట్రూట్ కలర్ ఏదైతే ఉందో దాన్ని వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసుకున్నాను. అలాగే ఈ పింక్ కలర్‌ని వేస్తున్నాను. సో మీకు పింక్ కలర్ ఎక్కువగా రావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఒక 2, 3 స్పూన్స్ వరకైనా ఈ బీట్రూట్ రసాన్ని కలుపుకోవాలి. నేను ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఇలా బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మన పిండి అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను ఇక్కడ షుగర్ సిరప్ కోసం ఒక గ్లాసుడు వాటర్ తీసుకొని ఒక కప్పు షుగర్ అయితే వేసుకున్నాను. మీకు షుగర్ సిరప్ అనేది ఎక్కువ కావాలనుకుంటే 1.5 కప్పు వరకు షుగర్ వేసుకోండి. ఇలా కొద్దిగా తీగపాకం రాగానే ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకొని సైడ్లోకి తీసేసుకోవాలి. అలాగే ఇట్లా ఆయిల్ బాగా వేడైన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా ఇట్లా వేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇలా మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ రకంగా బాగా ఫ్రై చేసుకొని, సో మనం రెడీ చేసుకున్న ఈ చిన్న చిన్న స్వీట్ బాల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను ఇప్పుడు షుగర్ సిరప్లోకి వేసుకుంటున్నాను. షుగర్ సిరప్ అనేది కొద్దిగా గోరువెచ్చగా ఉండాలండి. గోరువెచ్చ కంటే కొద్దిగా వేడిగా ఉండాలి. అప్పుడే మనకు బాగా పీల్చుకుంటాయి. ఒకవేళ మీకు చల్లగా అయిపోతే మళ్ళీ ఒకసారి లైట్‌గా వేడి చేయండి. షుగర్ సిరప్‌లో కొంచెం నిమ్మరసం కూడా పిండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ రకంగా మనం బాగా కలిపేసుకొని వీటిని సర్వ్ చేసుకోవడమేనండి. పాకం ఎక్కువగా ముదురు పాకం రానివ్వకుండా తీగ పాకం వచ్చిన తర్వాతనే ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. లేదు అంటే మనకు పాకం గట్టిగా అయిపోతుంది తర్వాత. సో ఈ రకంగా కొద్దిగా చక్కెరను స్ప్రింకిల్ చేసుకొని తింటే టేస్టీగా ఈ స్వీట్ పునుగులు రెడీ అయిపోయాయి. చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి.